కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనెప్పల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై తుమ్మెడిహెట్టి వద్ద బహిరంగ చర్చకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిన్న సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు కాలేదని ఆరోపించారు. ఈ క్రమంలో సవాల్ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ చర్చ కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కోనప్ప బయటకు రాకుండా ఇంటి వద్ద మోహరించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోనప్ప ఇంటికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అదే సమయంలో బహిరంగ చర్చకు బయలుదేరుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును కూడా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా బయటకు వెళ్లొద్దని సూచించారు. పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ల కట్టాలని చెప్పి ఆనాడన్నాం, ఇవ్వాలంటాం, రేపు కూడా అంటాం. మరి నీకు చేతనైన వరకు కట్టించి నీళ్లు ఇవ్వు. నేను 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్న పరిస్థితుల వల్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టడానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చిన సమాచారం, వేరే సమాచారం ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారు. 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తానికి గుండాపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అమలు చేస్తానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ మీరు నీళ్లు ఇస్తా ఉన్నారు, కట్టండి, మంచిదే కదా అంటున్నాం మేము. అంతేగాని మేము ప్రాణహిత ప్రాజెక్టు కట్టొద్దని అనలేదు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను? ప్రాణహిత చేవెళ్ల మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్టు కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు. క్లియర్ గా ఉంది ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది. మా దగ్గర వీడియో ఉంది. మత్పాకు మాటలు మాట్లాడుకుంటా, ఇష్టమైన మాట్లాడుకుంటా ప్రాణహితలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పి ఇవాళ తుమ్మిడిహేటి విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున 11 గంటలకు నేను తుమ్మిడిహేటి గ్రామానికి వస్తా. కోనేరు కోనప్ప గారు మీ కాగితాలు మీరు పట్టుకొని రండి, నా కాగితాలు నేను పట్టుకొని వస్తాను. అసలు తుమ్మిడిహేటి విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి, నేను తీసుకున్న చర్యలు ఏంటి అనేది చర్చకు సిద్ధమా అనేది ఒకసారి అడుగుతున్నాను. నిజంగా మీరు మీ మాటకు కట్టుబడి ఉంటే, మీకు చీము నెత్తురే ఉంటే, మీరు ఇవాళ మీ మాట మీద మీకు నమ్మకమే ఉంటే, అసలు మీరు ఆంధ్రోడే అయితే తప్పకుండా తుమ్మిడిహేటికి రావాలి. రేపు 11 గంటలకు బహిరంగ చర్చకు మేము సిద్ధం. నేను దయగాంలో పొద్దున ప్రెస్ క్లబ్ దగ్గర ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసి 11 గంటలకు నేను తుమ్మిడిహేటి దగ్గర ఉంటా. మీరు కూడా తుమ్మిడిహేటి దగ్గర రండి. అప్పుడు మీరు మునగాడో కాదో రేపు తేల్చుకోవాలి. ఇవాళ కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో ఉద్రిక్తతలు తలెత్తుతూ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కోనప్ప హరీష్ రావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకొని ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. సో నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ని వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అక్కడికి భారీగా కూడా కార్యకర్తలు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా పోలీసులు నిర్బంధం చేస్తూ హౌస్ అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? హిమబిందు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పల మధ్య ఇటు సవాళ్లు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుపై తుమ్మిడిహెట్టి వద్ద బహిరంగ చర్చకు రావాలంటూ కూడా పాల్వాయి హరీష్ అయితే సవాల్ అయితే విసిరారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మరోవైపు హరీష్ అయితే ఒకటే ఆరోపణలు అయితే చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు కాలేదని ఆయన ఆరోపణలు చేశారు. ఈ సవాల్ను స్వీకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బహిరంగ చర్చ కోసం అయితే ఇంటి నుంచి బయలుదేరుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. కోనప్ప బయటికి రాకుండా కూడా ఇంటి వద్ద భారీగా మోహరించారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి కోనప్ప ఇటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోనప్ప ఇంటికైతే చేరుకున్నారు. ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నాయి. మరోవైపు హరీష్ బాబు సైతం
బయటికి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆయన కూడా అడ్డుకొని హౌస్ అరెస్ట్ అయితే చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యే పోలీసులతో అయితే వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలను కూడా పోలీసులు అయితే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే ఇంటి వద్ద కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దన అయితే ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు హరీష్ బాబు అయితే ఒకటే చెప్తున్నారు, కోనప్ప నిర్లక్ష్యం వల్లనే ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కాలేదు, తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను, తన దగ్గర ఉన్నటువంటి కాగితాలతోటి తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను, ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే కూడా తన వద్ద ఉన్నటువంటి కాగితాలను తీసుకొని తుమ్మిడిహెట్టికి రావాలి, రేపు 11 గంటల వరకు నేను తుమ్మిడిహెట్టి వద్ద ఉంటాను, ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే కూడా రావాలని కూడా ఆయన సవాల్ అయితే విసురుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ మాజీ ఎమ్మెల్యే మధ్య మాత్రం మాటల యుద్ధాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.